హాయ్ ఫ్రెండ్స్, వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో చాలా రోజులుగా నెలకొన్న గందరగోళానికి ఐసీసీ తెరలేపిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగుతుందని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్ కోరినట్లుగానే హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరుగుతుంది. 2024-27 మధ్య కాలంలో టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరగనున్న ఐసీసీ ఈవెంట్లు మొత్తం హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించబడతాయని ఐసీసీ తెలిపింది. ఇక భద్రత కారణాల దృష్ట్యా వచ్చే ఏడాది జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు పాకిస్తాన్కి వెళ్ళదు. ఈ టోర్నీలో తటస్థ వేదికలో మ్యాచ్లు ఆడుతుంది. అయితే కొలంబోలో లేదా దుబాయ్లో ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఫిబ్రవరి 23న కొలంబోలో లేదా దుబాయ్లో తలబడబోతుంది. 8 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాకిస్తాన్తో భారత జట్టు పోటీపడనుంది. చివరిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఓవర్ వేదికగా ఈ రెండు మ్యాచ్ల మధ్య టైటిల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు 180 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. అలానే టైటిల్ని సొంతం చేసుకుంది. ఇక 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి పాకిస్తాన్తో తలబడబోతుంది భారత జట్టు. అయితే ఈ టోర్నీ షెడ్యూల్ని ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. షెడ్యూల్ని త్వరలోనే ఐసీసీ ప్రకటించబోతుందని సమాచారం. కేవలం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లు మాత్రమే తటస్థ వేదికపై జరుగుతాయి. ఇక ఇతర జట్లు టోర్నమెంట్ మొత్తాన్ని పాకిస్తాన్లోనే ఆడతాయి. ఈ టోర్నీలో ఒకవేళ టీమిండియా సెమీఫైనల్ లేదా ఫైనల్కి చేరినా ఈ మ్యాచ్లన్నీ కూడా కొలంబోలో లేదా దుబాయ్లో వేదికగానే జరుగుతాయి. ఇక 2017లో పాకిస్తాన్పై ఓటమి చవి చూసిన టీమిండియా ఆ ఓటమికి ధీటుగా సమాధానం చెప్పేందుకు కసరత్తులు చేస్తుంది. అటు ఈ మ్యాచ్ల కోసం క్రీడా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.